అలారం ఆపేస్తే పొద్దున్నే డబ్బుతో ఈ కోదేమిటి నా ప్రాణానికి? కళ్యాణి నువ్వా? అంకుల్, నువ్వు అలారం సౌండ్ కి లేవట్లేదని నేను ఈ కోతిని కొనుక్కొచ్చాను. దీనికి కూడా నువ్వు లేకపోతే నీకు మైక్ పెట్టిస్తాను. దానికి కూడా నువ్వు లేకపోతే ఒక మిలిటరీ బ్యాండ్ దింపిస్తాను. అమ్మో, ఎందుకు ఎందుకు నీకు ఇంత అవస్థ? ఎందుకేంటి అంకుల్, ఉదయమే నిన్ను లేపడం, నీ చేత మొహం కడిగించడం, జాగింగ్ డ్రెస్ వేయించడం, నిన్ను ఎక్సర్సైజ్ తీసుకెళ్ళడం నా బాధ్యత. త్వరగా రా. బాబాయ్ గారు, మీరు ఫారెన్ వెళ్తూ ఒరే ఆనందు అమ్మాయిని జాగ్రత్తగా చూసుకోరా అని కళ్యాణ్ నాకు అప్పగించి వెళ్ళారు. కానీ మీ కూతురేమో నన్ను పొద్దున్నే నిద్ర లేపి నా చేత పరుగులు తీస్తూ పిల్లి మొక్కలు వేస్తూ తెగేడిపిస్తోంది. ఫోటోతో కబుర్లు ఆపు. టైం ఆరైంది, ఇంకా డాడీ దగ్గర నుంచి ఫోన్ రాలేదేమిటి? ఆయన ఉన్నది అమెరికాలో, ఇప్పుడు అర్ధరాత్రి అయి ఉంటుంది. బాబాయ్ గారు కాస్త బ్రాందీ వేసుకుని మంచి నిద్రలో ఉంటారు. ఏదేమైనా డాడీ ఈ టైంకి ఇక్కడికి ఫోన్ చేసే తీరాలి. తొందరే ఉంది, ఫోన్ వచ్చాక మాట్లాడి తీరిగ్గానే పెడదాం. అదిగో డాడీ ఫోన్ చేసినట్టున్నాడు, వెళ్ళు. హాయ్ డాడీ, హౌ ఆర్ యు? నేనేం చేస్తున్నానా, నా గార్డియన్ గా ఏర్పాటు చేసిన మహాన్ భావుడికి తిండి నిద్ర ఎక్కువయ్యాయి. అందుకే తాను ఒళ్ళు తగ్గడానికి నాతో పాటు ఎక్సర్సైజ్ చేయడానికి తీసుకెళ్తున్నాను. అంకుల్, వస్తున్నావా? వస్తున్నాను. ఏమిటంత స్లో? నువ్వు అంత స్పీడ్ గా పరిగెత్తి ఎక్కడొస్తాను? రా. 1 2 3 4 5 6 7 8 1 2 3 4 5 9 13 15 18 20 24 30. అమ్మయ్యా, ఇవాళ 30 చేసేసాను. ఇంటికి వెళ్ళి హాయిగా టిఫిన్ చేసేయచ్చు. అంకుల్, నువ్వెన్ని చేసావో నేను లెక్క పెడుతూనే ఉన్నాను. మర్యాద గొప్పచ్చే. కళ్యాణి, ఎందుకమ్మా నా చేత జంపింగ్లు జాగింగ్లు ఎక్సర్సైజ్లు చేయిస్తావు? నేనేమన్నా మిలిటరీ షిప్ అయినా? చక్కగా నువ్వు చేయి, నేను చూస్తాను. అదేం కుదరదు. నువ్వు నాతో పాటు ఎక్సర్సైజ్ చేయకపోతే టిఫిన్ భోజనం క్యాన్సిల్ ఈ రోజు. ఇంకెంతకాలంలో నన్ను చిత్రహింసలు పెడతావు? వచ్చే నెలలో మీ డాడీ వస్తున్నారుగా, చంద్రపూడిలో ఉన్న మీ ఎస్టేట్ కి నేను తీసుకెళ్తాడు. అక్కడ ఏ కూడా జాతి వాడిని చూస్తే నీకు ఇచ్చి పెళ్లి చేస్తాడు. ఇదే నేను ఇచ్చే శాపం. స్టాప్ ఇట్ అంకుల్, నా కంప్యూటర్ కోర్స్ పూర్తి చేయాలిగా. నేను ఎందుకు వెళ్తాను? వెళ్ళంటే కుదురుతుందా? మీ డాడీకి పట్నం కంటే ఆ ఎస్టేట్ లో ఉంటేనే ఇష్టం. సర్లే, అక్కడ ఏముందని అంకుల్? ఏముందా, మీ ఎస్టేట్ చుట్టూతో అందమైన కొండలు, కంకికోన అడవి, కంబాల చెరువు, పోచమ్మ గుడి. ఎస్టేట్ ని మేనేజ్ చేసే మీ బాబాయ్ గద్ద ముక్కు పురుషోత్తం. ఏంటి పెంచల ద్వారా ఎలా వచ్చావు? నల్లపోసమ్మ తల్లికి బోనాల పండగ చేస్తున్నామయ్యా, తమరు రావాలా? పెద్దయ్య గారి గద్దెని ఎక్కాలా? పెద్దయ్య గారు అమెరికా నుంచి వచ్చేది లేదు, చచ్చేది లేదు. మీకు అయ్యైనా కుయ్యైనా నేనే. నేను వస్తాను, మీరు ఎక్కమని చోట ఎక్కుతాను. వెళ్ళి ఏర్పాటు చేసుకోండి. దండాల ద్వారా నాన్న, ఈ ఎస్టేట్ పెదనాన్న గారిది కదా, ఒకవేళ మనం చెప్పుకునే గొప్పలన్నీ ఆయనకు తెలిస్తే? ఒరే బెర్రినా బర్రే, ఇలాంటి బెధవలు చెప్తే తప్ప ఆ విషయాలు ఎవరికి తెలియరా? ఆ ఊదురాపు. ఏమండి, ఇప్పుడైనా రావడం? అమ్మాయిని చూడ్డానికి పెళ్లి వారొచ్చి కూర్చున్నారు. జాగ్రత్తగా మాట్లాడి ఎలాగైనా ఈ పెళ్లి జరిగేట్టు చూడండి. ఇచ్చిన బుచ్చి, ఏం మాట్లాడాలో ఎలా మాట్లాడి వాళ్ళని ఒప్పించాలో అంతా మనసులో ఉంది. నువ్వేం కంగారు పడుకుని లోపలికి పద. అయితేనే కొండకెళ్ళి గుండు కొట్టించుకోవడం ఖాయం. పురుషోత్తం గారు, మీ అమ్మాయి మాకు నచ్చింది. అయితే ఇక ఆలస్యం దేనికి? శుభస్య శీఘ్రం అన్నారు. వెంటనే ముహూర్తాలు పెట్టించేసి. ముహూర్తాలు ఏముందండి, మిగిలిన విషయాలని మాట్లాడుకుంటే. వాటికి లోటేమీ ఉండదండి. మా గురించి మీరు వినే ఉంటారు. ఇదంతా మా రాజ్యమే. ఇక్కడ లోకులు మా మాటే వింటారు. ఈ ఊళ్ళో కాకులు మా పొలాల్లోనే గింజలు తింటాయి. ఏ తల్లికి తిండైనా మేమే పెట్టాలి, ఏ పిల్లికి పాలైనా మా ఇంట్లోనే తాగించాలి. ఊళ్ళో ఎవరు గుండు గీగించుకోవాలన్నా వీళ్ళే డబ్బులు ఇవ్వాలి. అంతేకాదు, ఏ గేదెకు దురదీసినా మా చెట్లకి గొక్కోవాలి, ఏ పందికి సరదా పుట్టినా మా బురదలోనే పొరలాలి, ఏ కుక్కకు టీయమనిపించినా. ఆపరా, అలా గింజుకుంటూ మన చరిత్రంతో చెప్పక్కర్లేదు. అది సరే, ఈ ఆస్తిపాస్తుల వైభవం అంతా విదేశాల్లో ఉన్న రామచంద్ర ప్రసాద్ గారు అని విన్నాం. నిజమే అనుకోండి, కానీ ఆయన వరుసకి మా అన్నగారు అవడం చేత ఆస్తి వ్యవహారాలన్నీ నా మీద వదిలేసి అమెరికా వెళ్ళి స్థిరపడిపోయారు. ఏ చచ్చినా ఈ ఊరు రారు. చావడం కూడా అక్కడేనని తీర్మానించుకున్నారు. అదేమిటండి? మా అక్కగారు, అదే రామచంద్ర ప్రసాద్ గారి భార్య, అక్కడే చనిపోయింది. ఆ సమాధి పక్కనే తన సమాధి ఉండాలని మా బావగారి కోరిక. అబ్బా ఏమిటే,
ఇక్కడ శుభవారి పెళ్లి మాటలు జరుగుతుంటే సమాధులు అస్థి పంజరాలు అంటావు. నువ్వు ఊరుకో. పెళ్లి విషయం ఏం చేశారు అస్థి పంజరం గారు? అబ్బా బావగారు. పురుషోత్తం గారు, మేము ఊరికెళ్ళి ముహూర్తాలు పెట్టించి మీకు తెలియజేస్తాం. శుభం. చూడు కళ్యాణి, ఇందులో ఉన్నవి 12 పువ్వులు. మనం పరిచయమై ప్రేమికులమై 12 వారాలైంది. వారానికి పువ్వు గుర్తుగా ఈ బొకే కట్టాను. అంటే అప్పుడే 3 నెలలు అయిపోయా? టైం అన్నది అన్నిటికన్నా వేగంగా కదిలిపోతుంది కనుక ఆలస్యం చేయకుండా ఏ పనైనా టైం చేయటం నాకు అలవాటు. అందుకే పెళ్లికి కూడా మనం ఒక టైం అనుకుంటే. అందుకు అనుమతి కోసం మా డాడీకి చెప్పాలి. ఫోన్ లో మాట్లాడినప్పుడల్లా చెప్పాలనుకుంటాను, కానీ ఆయన గొంతు వినగానే ఏదో భయం. అలాగని ఆలస్యం చేస్తే ఎలా కళ్యాణి? ఇంటి దగ్గర మా వాళ్ళు పెళ్లి చేస్తామని తొందర పెడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో నాకేమనిపిస్తుందో తెలుసా? ఏమని? ఆడపిల్లకి పురాణాల్లో లాగా స్వయంవరం ఏర్పాటు చేస్తే ఎంత బాగుంటుందో. ఎవ్వరికి ఏమీ చెప్పక్కర్లేకుండా ఆ దండ తెచ్చి నీ మెళ్ళో వేసేదాన్ని. వేళాకోళాలు చాలు కళ్యాణి, వెంటనే మన విషయం మీ డాడీతో చెప్పు. ఏమిటి పెళ్ళ అక్కడే ఫిక్స్ చేశారా? అది కాదు బాబాయ్ గారు, ఇదే సివిల్ విషయం కాదు కదా. కళ్యాణ్తో కూడా మాట చెప్పి అది కాదు, నిజమేననుకోండి, మీ మాట కళ్యాణ్ కాదందు. ఓకే చెప్తానండి. అలాగే కళ్యాణ్ రాగానే అన్ని విషయాలు మాట్లాడి రేపు మీకు ఫోన్ చేస్తాను. ఓకే. అమ్మయ్యా వచ్చేసావా? ఇప్పటిదాకా మీ డాడీ నీ గురించే మాట్లాడాడు. కొండ జాతి వారితో నీ పెళ్లి తెరిపిస్తానని జోక్ చేసావండి కదా. ఇప్పుడు నీకు అమెరికా సంబంధం చూసి ఆ జోక్ ని షేక్ చేసి పారేశాడు మీ డాడీ. అమెరికాలో సెటిల్ అయిన తెలుగు వారితో నీ పెళ్లి ఖాయం చేశాడట. వెంటనే నీ వీసాలు పాస్పోర్ట్ చూసి నేను అమెరికా పంపించేయమన్నాడు. అంకుల్, నేను ఇక్కడ నుండి త్వరగా వెళ్ళిపోవాలనుకుంటున్నావా? చచ్చా, అదేం మాటమ్మా. అనాథనైనా నన్ను చేరదీసి ఇంతవాణ్ణి చేశారు మీ డాడీ. అందుకు ప్రతిఫలంగా దగ్గరుండి నీ మంచి చెడ్డలు చూసే బాధ్యత నేను స్వీకరించాను. కానీ నీ మీద అధికారం నాకంటే మీ డాడీకే ఎక్కువ కదమ్మా. నీకు నా మీద బాధ్యత, మా డాడీకి నా మీద అధికారమే, కానీ నా మీద నాకే స్వతంత్రం లేదా? నువ్వేమంటున్నావో నాకు అర్థం కావట్లేదమ్మా. నాకు మాత్రం నచ్చిన మనిషిని చేసుకోవాలని ఉండదా అంకుల్? నేను గోపాల్ అనే అతన్ని ప్రేమించాను, పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. ఈ మాట నేను డాడీతో చెప్పలేను అంకుల్. నా కోసం నువ్వు చెప్పాలి ప్లీజ్. హలో హలో, అది కాదు బాబాయ్ గారు, నేను చెప్పేది కొంచెం వినండి. అది కాదు, మీరు ఒక్కసారి కళ్యాణ్తో మాట్లాడి. హలో హలో, ఫోన్ పెట్టేశాడు. ఇంతకీ ఏమంటున్నారు డాడీ? ఏమంటాడు? కళ్యాణి పుట్టినప్పటి నుంచి కోరినవి కాదనకుండా, అడిగినవి లేదనకుండా అన్ని ఇచ్చాను. నేను మొట్టమొదటిసారిగా కోరిన కోరిక కళ్యాణి కాదంటే, తనకి అమ్మ లేనంటే నేను కూడా ఇక లేనని నీకు ఖచ్చితంగా చెప్పమని చెప్పేసి ఫోన్ పెట్టేశాడు. రామచంద్రం అన్నయ్య కూతురని కూడా చూడకుండా అంత మాట అన్నాడా? అంతేకాదు, తనకేమాత్రం ఇష్టం లేని పెళ్లి చేసుకుంటే కోట్ల విలువ చేసే తన ఆస్తిలో కళ్యాణికి చిల్లి గవ్వ కూడా దక్కదన్నాడు. మళ్ళీ ఈ దేశంలో అడుగు పెట్టన్నాడు. చచ్చా, మొండి మనిషి. ఏమిటా వెర్రినవ్వు? నవ్వకేం చేస్తామయ్యా లాయరు. అమెరికాలో ఉన్న అన్నయ్యకి పిడివాదం మొండి పట్టుదల వదలలేదంటే నవ్వు రాకేం చేస్తుంది? మరి అమ్మాయి తన మాట వినకపోతే ఆస్తి ఆమెకి ఇవ్వకపోవచ్చు, తనకి నచ్చిన వాళ్ళకి ఎవరికైనా ఇవ్వచ్చు. ఇవ్వచ్చు ఇవ్వచ్చు. నిజంగా మా కళ్యాణి చాలా అదృష్టవంతురాలయ్యా. నీలాంటి చూడబోతుడని కుర్రాడు దొరకడం అమ్మాయి చేసుకున్న పూర్వజన్మ పుణ్యం అనుకో. థ్యాంక్ యూ సార్. నాకు కాస్త పని ఉంది, వెళ్ళొస్తాను. అలాగే బాబు. ఆహా, చెల్లెమ్మ సెలక్షన్ బంగారం కాదు మరి. అమ్మా కళ్యాణి, మీ జంట ఆహా కన్నుల పండుగ ఉందమ్మా. ఏమైనా సరే అతను వదులుకోకు. పెద్దలు అడ్డు వచ్చినా ఎదిరించు, తెగించు, తిరగబడు. ప్రేమే గొప్పతనం మాట మీద నిలబడు. డబ్బు కన్నా, ఆస్తి కన్నా, కంకికోన అడవి కన్నా, కంబాల చెరువు కన్నా ప్రేమే గొప్పదని ప్రపంచానికి తెలియజేయలేమా? అమ్మా, మీ నాన్న దయతలిచి నీకు ఆస్తి ఇస్తానన్నాడు అనుకో, చెయ్యి. నీ డబ్బు నాకు అక్కర్లేదని తోసిపుచ్చేయి. కేరళలో పెళ్లి చేసు. ఇద్దరు పెద్దల హద్దులు దాటేసి, అంతస్తుల గోడలు దూకేసి, ఆస్తుల అగాధాలు జంప్ చేసి దూరంగా ఎక్కడికైనా వెళ్ళిపోండి, మళ్ళీ రాకండి. మా ఆశీర్వాదం నీకు ఎప్పుడు ఉంటుందమ్మా. నా ఆశీర్వాదమూ ఉంటుందమ్మా. విషయం అంత అర్థమైందిగా గోపాల్. కళ్యాణి కన్న తండ్రిని కోట్ల ఆస్తిని వదులుకుని
నీతో జీవితం పంచుకోవాలనుకుంటోంది. ఆమె తండ్రి స్థానంలో ఉండి మీ పెళ్లి నేను జరిపిస్తాను. అందుకే పెద్ద ఆర్భాటం హడావిడి లేకుండా సింపుల్గా రిజిస్టర్ మ్యారేజ్ ఏర్పాటు చేశాను. రేపు ఉదయం 10:30కి మంచి ముహూర్తం ఉంది. నువ్వు ఆలస్యం చేయకుండా కరెక్ట్గా ఆ టైంకి అక్కడికి వచ్చాయి. నేను టైం అంటే టైమే సార్. చెప్పిన టైంకి చెప్పిన చోటుకి చెప్పినట్టు రావటం నాకు అలవాటు. టైం అంటే టైం అంటాడు, అన్న టైంకి వచ్చేస్తానంటాడు. రిజిస్టర్ ఆఫీస్ మూసే టైం అయిపోయింది, ఇంతవరకు అంతులేడు. అంకుల్ దారిలో ఏదైనా నో అలాంటిది ఏం జరగఉండదు. లాయర్ ఆనందరావు గారు అంటే ఎవరు? నేనే బాబు. మీరా? అవును. గోపాల్ గారు మీకు ఈ ఉత్తరం ఇమ్మన్నారండి. కళ్యాణి, ఆస్తిపాస్తులు లేని నిన్ను పెళ్లి చేసుకుని నేనే సుఖం అనుభవించగలను. అందుకే నన్ను మర్చిపో. గుడ్ బై. కళ్యాణి, కళ్యాణి, అమ్మ కళ్యాణి.